హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టానండి. ఎందుకంటే మా ఆవకాయ డిసెంబర్కే అయిపోయిందనమాట. సో ఇప్పుడు తినడానికి ఏమీ లేదని చెప్పేసి నేను ఇంట్లో కాలీఫ్లవర్ ఆవకాయ అనేది పెట్టేసి ఇలా జాడీల్లో అయితే పెట్టేశానమాట. అప్పుడే కలిపాను కాబట్టి చూడండి కొంచెం ఆయిల్ లేనట్టుగా కనిపిస్తుంది. బట్ నెక్స్ట్ డేకి ఆయిల్ అనేది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట. అసలు చూడగానే మనకి నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. కాలీఫ్లవర్ ఆవకాయ అయితే చాలా బాగుందండి. అంటే ఫస్ట్ రోజు కలిపిన వెంటనే తిన్నాము. కొంచెం టేస్ట్ అది బాగానే ఉందన్నమాట. ఇంకోటి, మీలో ఎంతమందికి కాలీఫ్లవర్ ఆవకాయ ఇష్టం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మీరు పెడతారా లేదా అన్నది చెప్పండి. చూడండి, ఫస్ట్ అసలు ఆయిల్ లేదు అని భయపడుతూ ఉంటాం కదా, బట్ ఆయిల్ అనేది ఉందన్నమాట. స్టార్టింగ్ ఫస్ట్ డే కాబట్టి ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ డే వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి. యాక్చువల్గా నెక్స్ట్ డే శివరాత్రి అయిందనమాట. మా నిత్యాని ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది అనిపించింది. తింటావా అంటే లెంపలు వేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఉపవాసం ఉంది. చూడండి, మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, నిత్యాన్ని తింటావా అంటే నో 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 అని లెంపలు వేసుకుంటుంది, దేవుని తలుచుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను స్పూన్ కలిపి పెట్టి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆయిల్ అనేది కూడా బాగా సరిపోయింది. అదొకటి మనం జాడీలో పెట్టాము కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జాడీలో పెట్టడం. ఎప్పుడూ ప్లాస్టిక్ అట్లాగా గాజు సీసాలో పెట్టాను, కానీ ఇలాగా ఈ టైప్ జాడీల్లో పెట్టలేదు. ఫస్ట్ టైం పెట్టాను. ఈ కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.